యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, యుద్ధం అంటే వెన్నెముక ఉండాలి, యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి, యుద్ధ నీతి ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. 140 కోట్ల ప్రజలు ఇవాళ ఆనాటి ఇందిరమ్మను గుర్తు చేసుకున్నారు. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు, చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు. భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుడ్లు వీకుతాం, గోటీలాడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది, నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది, నాకు వెన్నెముక ఉంది, నీకు చేతనైతే పాకిస్తాన్ తరపున యుద్ధానికి రా. నాయకత్వం అంటే ఆశామాషి కాదు, యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, యుద్ధం అంటే వెన్నెముక ఉండాలి, యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి, యుద్ధ నీతి ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు, యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు. అందుకే ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో, భారతదేశం నలుమూలల 140 కోట్ల ప్రజలు ఇవాళ ఆనాటి ఇందిరమ్మను గుర్తు చేసుకున్నారు. 1967లో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు, చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మొన్న జరిగిన చైనా దురాక్రమణ 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట కోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ను చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు. ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరమడమే, పొలిమేర్లు దాటే వరకు, సరిహద్దులు దాటే వరకు తరమడమే కాదు, చైనాను 1967లో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చిండ్రు. భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుడ్లు వీకుతాం, గోటీలాడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది. మిత్రులారా, 1971లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు. ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు. మన సైనికులు తిప్పి కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు, మీరు తక్షణమే యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది, నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది, నాకు వెన్నెముక ఉంది, నీకు చేతనైతే పాకిస్తాన్ తరపున యుద్ధానికి రా, యుద్ధంలోనే తేల్చుకుందాం, నీ సంగతి ఏందో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతోనే అమెరికా ప్రెసిడెంట్కు ధీటుగా జవాబు చెప్పడమే కాదు, 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా, రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టారు. ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అందుకే ఆనాడు నెక్లెస్ రోడ్లో నేను చెప్పిన, నరేంద్ర మోడీ గారు మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే, మీకు ఒకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరకాలి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో, ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు, ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరకాలిగా నీకు అండగా ఉంటుంది. ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో
నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చెయ్యి, 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన. ಹೆಚ್ಚಿನ ವಿಡಿಯೋಗಳಿಗೆ ಪ್ರತಿಧ್ವನಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.